అపాయింట్ చేసుకున్న దగ్గర నుంచి, ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన దగ్గర నుంచి రైట్. తర్వాత జాబ్ చేసే వరకు కూడా వాళ్ళకి జాబ్ ఇచ్చి మీరు శాలరీ ఇస్తారు, చక్కగా మీరే జాబ్ ఇస్తారు, ఇవన్నీ చెప్పారు. అవును. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వివరించండి. సో బేసిక్ గా మనం కోడింగ్ ట్యూటర్లో తీసుకున్న తర్వాత వాళ్ళకి 6 months వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ అంటే ఏంటి? ఆన్ ద జాబ్ ట్రైనింగ్. వాళ్ళకి కోడింగ్ లో రకరకాల టాస్క్స్, అసైన్మెంట్స్, పిఓసిస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటారు, ప్రాజెక్ట్స్, వీటి ద్వారా వాళ్ళకి యాక్చువల్ వర్క్ నేర్పించి వాళ్ళు స్కిల్డ్ అయిన తర్వాత వాళ్ళని మా కంపెనీ ఫుల్ టైమ్ ఎంప్లాయీగా ట్రీట్ చేస్తుంది. ట్రైనింగ్ లో ఉన్నప్పుడేమో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వాళ్ళు మన దగ్గర జాయిన్ అయిన తర్వాత, అంటే కంటిన్యూ అయిన తర్వాత, అప్పుడు ఏంటంటే వీళ్ళని ఆర్ఎంజీకి ఇస్తాం. ఇక్కడ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉంటుంది. ఈ ఆర్ఎంజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళందరి యొక్క సివిస్ తయారు చేస్తుంది, వీళ్ళ కరికులం వైట్, వీళ్ళ యొక్క రెజ్యూమే తయారు చేస్తారు. చేసి వీళ్ళు ఏమేమి పని చేశారు, వీళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి, అవన్నీ మా కంపెనీ ఫార్మాట్ లో తయారు చేసిన తర్వాత మా సేల్స్ టీమ్ కి పంపిస్తారు. ఇదిగో మన దగ్గర జావా ఫుల్ స్టాక్ డెవలపర్లు 10 మంది రెడీ ఉన్నారు, వీళ్ళని ఏదైనా కస్టమర్స్ కి మ్యాప్ చేయండి అని. సో మా సేల్స్ టీమ్ ఏం చేస్తారంటే మాకున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ కొత్త కస్టమర్స్ కానీ వీళ్ళ సివి పంపించి మా దగ్గర రెడీ టు డిప్లాయ్, అంటే ఈ రోజు మేము మీకు ప్రాజెక్ట్ ఉంటే మీ ప్రాజెక్ట్ లో ఈ రోజు అంటే ఈ రోజే వచ్చి పని స్టార్ట్ చేయడానికి మా దగ్గర రెడీగా స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారని చెప్పి, స్కిల్ఫుల్ పీపుల్, ఇండస్ట్రీ రెడీ, హైలీ స్కిల్డ్. ఈ రోజు మీరు ప్రాజెక్ట్ లో వేస్తే ఈ రోజు నుంచి కోడింగ్ రాయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు మా దగ్గర ఉన్నారని మా సేల్స్ వాళ్ళు చెప్తారు. ఇదే కాకుండా మా కస్టమర్స్ కి మేము ఏం చెప్తామంటే తక్కువ కాస్ట్ కి పనిచేసే వాళ్ళు, ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్ కి వచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ మీకు కోవిడ్ తర్వాత ప్రాబ్లం ఏంటంటే అందరూ ఐటీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు, కానీ కస్టమర్స్ కి ఏంటి ఆఫీస్ కి వచ్చి పనిచేసే వాళ్ళు, హై ప్రొడక్టివ్ ఉండే వాళ్ళు కావాలి. సో మేము మా కస్టమర్స్ కి ఏం చెప్తున్నామంటే మా ఎంప్లాయీస్ ని మీ లొకేషన్ లో, మీ ఆఫీస్, అది బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, హైదరాబాదే కానివ్వండి, మీ ఆఫీస్ లో వచ్చి కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5 days a week పనిచేస్తారు. సో అలా తయారు చేస్తారు, అలా తయారు చేస్తాం. వీళ్ళని మేము అలా ఈ ఆర్ఎంజీ వాళ్ళు సేల్స్ కి ఇస్తే సేల్స్ వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ తో, ఇవన్నీ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్స్, మా కంపెనీ యొక్క క్రైటీరియాతో మేము మా కస్టమర్స్ కి పంపిస్తాము. మా కస్టమర్స్ ఆ సివీస్ అన్ని చూసుకొని ఓకే మాకు ఈ 10 సివీస్ లో ఈ 3 సివీస్ నచ్చాయి, ఈ 3 క్యాండిడేట్స్ నచ్చారు, వీళ్ళ స్కిల్స్ నచ్చాయి, వీళ్ళని మీరు మాకు లైన్అప్ చేయండి ఇంటర్వ్యూకి అంటారు. అప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఇక్కడ కస్టమర్ డైరెక్ట్ గా వాళ్ళకి కోడింగ్ మీద టెస్ట్ పెడతారు. ఏం చేయాలి, వాళ్ళకు రకరకాల టాస్క్ ఇస్తారు, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ వీళ్ళు కోడ్ రాస్తే వీళ్ళు కస్టమర్ తో 30 నుంచి 45 నిమిషాలు ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఇంటరాక్షన్ బేస్ చేసుకొని, ఆ కోడింగ్ ని బేస్ చేసుకొని మా కస్టమర్ ఏం చేస్తారు, ఇతను సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ అని చెప్తాడు. సో సెలెక్టెడ్ అని చెప్పగానే ఏం చేస్తారు, మా సేల్స్ వాళ్ళు మళ్ళీ కస్టమర్ తో మాట్లాడతారు. ఓకే సెలెక్ట్ అన్నారు కదా, ఇతనికి మేము ఇంత రేట్ ఇస్తాము, ఇంత రేట్ అయితేనే ఇస్తాము, ఇతని రేట్ కార్డ్ ఇంత, ఇతని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి అని మేము చెప్తాము. వాళ్ళు మాకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ రేట్ కార్డ్, అగ్రి అయిన రేట్ కార్డ్ ప్రకారం మాకు ఒక పర్చేజ్ ఆర్డర్ కానీ స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ కానీ మాకు ఇస్తారు. ఆ SOW, ఆ పర్చేజ్ ఆర్డర్ ని బేస్ చేసుకొని ఆ లొకేషన్ కి ఈ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మేము పంపిస్తాము.